బిఆర్ నాయుడు గారికి సంబంధించి అదే టీటీడీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి సంబంధించి ఎట్లా అయితే బయటికి విషయాలు వస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. ఆ వీడియోస్ బయటికి రావటము, దానికి సంబంధించి మనం వీడియోస్ చేయడం అన్నీ మీకు తెలిసిందే. రైట్, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక లెటర్ బయటకు వచ్చింది. ఏంటి ఆ లెటర్? ఆ లెటర్ని ఒక బాధితురాలు రాసినట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ, నేను బాధింపబడ్డాను, నన్ను బాధిస్తున్నది బిఆర్ నాయుడు అనే వ్యక్తి, ఏది ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి. ఆవిడ కొన్ని సంచలనాత్మకమైన విషయాలు ఆ లెటర్లో రాశారు. ఈ లెటర్ని దాదాపు 3 పంపించారు ఆవిడ. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నా అభిమాన నటుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వీళ్ళ 3కి 3 లెటర్లు పంపించారు. అరే, ఇప్పుడు నేను ఈ లెటర్లకు సంబంధించిన ఎన్వలప్స్ ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి. అరే, ఇప్పుడు ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆవిడ ఏ సంచలనాత్మకమైన విషయాలు చెప్పారు అంటే మీకే మైండ్ బ్లాక్ అయి, బ్లూ అయి, రెడ్ అయి, గ్రీన్ అయి, ఎల్లో అయిపోయి కింద పడిపోద్ది. ఈ లెటర్ని ఆవిడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు, అంటే కూటమి అధికారంలోకి రాకముందు రాసిన లెటర్స్ ఇవి. ఈ లెటర్స్ ఆవిడ ఏం రాశారు? అసలు ఆవిడకి, అంటే ఆవిడని మనం బాధితురాలుగా చూడాలి. బాధితురాలుగా ఎందుకు చూడాలి అంటే ఆవిడ మాటల్లోనే, ఆవిడ రాసిన లెటర్లోనే క్లియర్గా చెప్పడం ఏంటంటే, నేను బాధింపబడ్డాను కాబట్టి నాకు న్యాయం చేయండి, ఇలాంటి వ్యక్తికి దయచేసి మీరు ఎలాంటి పదవులు కట్టబెట్టవద్దు అని క్లియర్గా ఆవిడ ఈయనకి పదవులు రాకముందే చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ లెటర్స్ వేస్తాను చూడండి. ఫస్ట్ లెటర్ టు శ్రీ నారా లోకేష్ గారు, ఎక్స్ మినిస్టర్, ఎన్టీఆర్ భవన్, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్, మంగళగిరి, ఆత్మకూరు, ఆంధ్రప్రదేశ్. దీన్ని రిసీవ్ చేసుకున్నట్టు క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ స్టాంప్ ఉంది. రైట్. 2 శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ ఆఫ్ జనసేన పార్టీ, 11-1402 శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ, మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 522503. రైట్. నెక్స్ట్, ఇది లాస్ట్ లెటర్. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాసిన లెటర్. అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన. టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని రాశారు అంటే ఆయన ముఖ్యమంత్రి కాని టైంలో రాసిన లెటర్ ఇది. రైట్. ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఎన్టీఆర్ భవన్, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్, మంగళగిరి, ఆత్మకూరు, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్. రైట్. ఇప్పుడు ఈ లెటర్స్ నేను ఇప్పుడు ఈ లెటర్స్ ఏవైతే నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్వలప్స్ అన్నీ నేను మీకు ఏవైతే వేశానో ఈ లెటర్లు ఆవిడ తన సొంత చేతులతో రాసిన లెటర్లాగా ఇది క్లియర్గా కనపడుతుంది. రైట్. ఇక్కడ చూడండి. సబ్జెక్ట్, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5, గౌరవనీయ 3వ మరియు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయునది. అప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదు, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఈవిడ ఈ లెటర్ రాశారు. ఏమి రాశారు? నా పేరు డాష్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ ఐడెంటిటీ, ఎందుకంటే ఈవిడని మనం విక్టిమ్గా చూడాలి కాబట్టి ఈవిడ ఐడెంటిటీని మనం రివీల్ చేయొద్దు. వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ డాష్, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్లో డాష్గా పనిచేసి ఉన్నారు. తదనంతరం మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వచ్చేశారు. వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డాము. ప్రస్తుతం మేము హైదరాబాదులోని డాష్ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము.
నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, బిఆర్ నాయుడు, అదే ఇప్పుడు మన నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తర్వాత రిలేషన్షిప్గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. చూడండి, ఒక లేడీ తన యొక్క బాధని వర్ణిస్తూ, తన యొక్క బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ రాసిన లెటర్ ఇది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ టాప్ 2కి అండ్ ఇక మీకు తెలియగలసిన అవసరం లేదు, జనసేన పార్టీ హెడ్, వన్ అండ్ ఓన్లీ హెడ్, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాశారనమాట ఆవిడ. షీ వాజ్ బీన్ అబ్యూస్డ్, అంటే నైదర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాపీనెస్ నార్ హీ డిడ్ంట్ లవ్ మీ ప్రాపర్లీ. నన్ను ప్రేమగా బాధ్యతగా కూడా చూడలేదు. ఓకే, ఈ మాట ఒక బాధిత మహిళ, ఒక వైదిక కుటుంబం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ మహిళ మాట్లాడుతున్న మాటలు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ హర్ యాజ్ అ విక్టిమ్. ఒక వ్యక్తి తనని వాడుకున్నాడు అని క్లియర్గా చెప్తున్నారు ఆవిడ. ఇంకా ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు, అరగంట కోసం నేను అని నాకు అర్థమయ్యేసరికి ఏళ్ళు గడిచిపోయాయి. సో హీఈస్ యూజింగ్ మీ ఫిజికల్లీ. నేను కేవలం సెక్షువల్ డిజైర్ కోసమే నన్ను యూజ్ చేసుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమయ్యేసరికి టైం అంతా గడిచిపోయింది. అంటే టిల్ దెన్ షీ మైట్ ఆల్సో హ్యావ్ సమ్ ఇంప్రెషన్ దట్ ఓకే, ఇతను నన్ను చూసుకుంటాడనే ఒక ఇంప్రెషన్ ఆవిడలో కలిగి ఉండొచ్చు. కానీ వన్స్ మెల్లిగా టైం వెళ్తున్న కొద్దీ ఆవిడకి ఆ క్లారిటీ వచ్చిందంట, హీ ఈజ్ ఓన్లీ యూజింగ్ మీ ఫర్ ప్లెజర్ అని ఈవిడికి అర్థమయ్యేసరికి చాలా ఏళ్ళు గడిచిపోయాయంట. ఓకే, నెక్స్ట్. నాయుడు గారు నన్ను చాలా బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే. అబ్బాబా, ఎంత మంచి ప్రపోజలో, ఎంత మంచి ప్రపోజలో. అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయద్దు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు డాష్ అంటే తన పిల్లల గురించి మాట్లాడుతూ, నాకు ఇలా ఉన్నారు కిడ్స్, ఆ అమ్మాయి ఏజ్ ఇంత, తను ఒక మెడికల్ కండిషన్ రాశారు ఇక్కడ, SLE సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రమటోసిస్ అనుకుంటా, ఎరిథ్రమటోసిస్ అనే ఆటో ఇమ్యూనో డిసీజ్తో ప్రతిక్షణం జీవితంతో పోరాడుతూ బ్రతుకుతోంది. వెరీ ప్యాథటిక్. ఈవిడ పిల్లలు ఎవరైతే ఉన్నారో తను ఇలాంటి ఒక డిజీజ్తో ఉన్నారంట. మేల్ ఆర్ ఫీమేల్ అది పక్కన పెట్టండి, ఎందుకో ఇలాంటి వాళ్ళ ట్రాప్లో. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక నా బిడ్డకి ఈ డిసీజ్ వచ్చింది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు, అనుమానం. మనకి ఈ టాలెంట్ కూడా ఒకటే, ఎవరితో మాట్లాడకూడదంటే ఏ పని చేస్తాడో అనుమానం మళ్ళీ మన బతుక్కి. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా ఓకే, ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అది మనలో ఈ టాలెంట్ కూడా ఉందా బాబాయ్? బూతులు కూడా తిడతామా మనం ఆడపిల్లల్ని? ఏ బాబాయ్, ఆడు బాబాయ్, మనకి ఈ టాలెంట్ కూడా ఉందా? బూతులు తిట్టే టాలెంట్ సిగ్గుండాలా?
అంటే కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికీ ఏమీ చెప్పుకోకుండా రోడ్డున పడకుండా గడుపుతూ వస్తున్నాను. దిస్ ఇస్ హౌ అ టిపికల్ ఇండియన్ పేట్రియార్కల్ బ్రాటప్ ఉమెన్ విల్ బి. ఈవిడ కూడా అదే తప్పు చేశారు. అంటే ఒక మగాడు, చాలా వీడియోస్లో నేను ఫెమినిజంకి సంబంధించి ఇట్లాంటి వీడియోస్ నేను చేసినప్పుడు చాలా వీడియోస్లో నేను చెప్పేది ఒక సీరియస్ సేయింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఈ ఫెమినిజంలో ఉన్నవాళ్ళు రేషనలిజంలో ఎక్కువ వాడతారు. ఆ ఉమెన్ వితౌట్ ఎ బైసైకిల్ ఈజ్ లైక్ అ ఫిష్. నో ఐఎమ్ సారీ, అ ఉమెన్ వితౌట్ అ మ్యాన్ ఈజ్ లైక్ అ ఫిష్ వితౌట్ ఎ బైసైకిల్. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మగాడు లేని ఆడమ్మాయి, మగాడు లేని ఒక స్త్రీ, సైకిల్ లేని ఒక చేప లాంటిది. అంటే ఏంటి పొంతనేంటి? సైకిల్ ఏంటి, చేప ఏంటి? అర్థమై ఉండదు కొంతమందికి. చేపకి సైకిల్తో అవసరం ఏంటి? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్ స్టైల్. దాని బతికే విధానం వేరు. అంటే మగాడు లేకపోతే, భర్త లేకపోతే బ్రతకలేము అనుకుండే వాళ్ళ కోసం ఎక్కువ ఈ ప్రొవర్బ్ వాడుతుంటారు. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా, మనుషులుగా మగాడున్నా లేకపోయినా, ఆడవాళ్ళున్నా లేకపోయినా ఎవరి లైఫ్ ఆగదు. వీ విల్ మూవ్ ఆన్. కానీ కొంతమంది ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉండిపోయి, అంటే అతని ఫ్యామిలీ బాగానే ఉంది, ఈవిడ మాత్రం సఫర్ అవుతుంది యాజ్ అ సింగిల్ మదర్ విత్ సమ్వన్, అ చైల్డ్ హూ ఈజ్ హ్యావింగ్ అన్ ఆటో ఇమ్యూనో డిసీజ్. స్టిల్ అతన్నే చూస్ చేసుకుంది. కారణం సొసైటీ. అంటే తెలియని ఒక ప్రపంచం కోసం ఎవడో ఏదో ఎప్పుడో ఏమన్నా అనుకుంటాడేమో అని ఇప్పటి నుంచి మన జీవితం అంతా నెక్స్ట్ కమింగ్ 20 years 30 years నరకోపంలో మనం పుష్ చేసుకుంటూ ఉంటాం. దిస్ మెసేజ్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ హూ థింక్ దట్ యూ కెన్ నాట్ లివ్ వితౌట్ అ మ్యాన్. మగాడు లేకుండా బ్రతకలేను అని అనుకుండే ఆడవాళ్ళ కోసమే ఈ మెసేజ్. అగైన్, ఆ ఉమెన్ వితౌట్ అ మ్యాన్ ఈజ్ లైక్ అ ఫిష్ వితౌట్ ఎ బైసికల్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. అట్లా గడుపుతూ వస్తున్నాను బయటపడకుండా. అంటే రోడ్డున పడకుండా అంటే ఆవిడ సింపుల్గా, ఇప్పుడు చూడండి, నేను బయటపడ్డానంటే మళ్ళీ నా పరువు పోద్ది అనే ఉద్దేశంతోనే. ఎవడి కోసం పరువు? ఏంటి? ఏ సొసైటీ? ఏ రోజైనా ఒకడు వచ్చి మనకు ₹1 పెడతాడా? మనం కష్టపడాలి, మనం తినాలి, మన పిల్లలకు పెట్టుకోవాలి. సింపుల్. ఓకే, నా గురించి తెలిసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని, ఇన్ రిటర్న్ ఆవిడికి డబ్బులు ఇస్తానని చెప్పని, పదవులు ఇస్తామని చెప్పని అన్నారంట. నా మీద చాలా ఇది కూడా చేశారు. బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు, మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుడిని రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాడు అంటే ఇక్కడ టీటీడీ చైర్మన్ గురించి, దేవుడు వాడిని శిక్షిస్తాడు అనుకొని అన్నిటికీ సర్దుకొని పోయాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూ వస్తున్నారు. ఒకే వ్యక్తి వేరు ప్లేసెస్లో కనిపిస్తూ నన్ను చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు. బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. నా బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమెనైజర్. రజ్జా, మనకి ఈ టాలెంట్ కూడా ఉందా? బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమెనైజర్ అంటే. అచ్చా, ఆహా, విన్నా. అవి కూడా బయటకు వస్తాయి మెల్లిగా. మనం తెలుగుదేశం పార్టీ లో పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలతో మనం ఎట్టా బిహేవ్ చేసాం కొంతమంది నాకు చెప్పారు. బట్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఒక్కసారి వచ్చి నాకు ఎక్స్పోజ్ చేద్దాం రాజా. ఇవన్నీ కూడా ఒక స్థాయి వచ్చిన తర్వాత రాజకీయంగా అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండాలి. ఒక స్థాయి వచ్చిన తర్వాత పని చేసిన వాళ్ళ గోకటం, పని చేయడానికి వచ్చిన వాళ్ళ గోకటం, ఆఫీస్కి వచ్చిన వాళ్ళ గోకటం,
మాయ మాటలు చెప్పటం, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవటం, కాళ్ళు పట్టుకోవటం. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన విమెనైజర్. వావి వరసలు లేని వ్యక్తి. వావి వరసలు ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నాయి. వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చేయను అని మొహం మీదే చెప్తాడంట. అబ్బా, నువ్వు అంత పెద్ద పూట నువ్వు, ఏ బాబాయ్ అంత పెద్ద పూట? ఆహా, చూద్దాం, మేము తగులుకున్నాంలే. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ ఆర్ ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. చూసారా, ఇది ముందే ఆలోచించుకున్నాడు. ఇతను టీటీడీకి వెళ్ళాలి. ఎందుకు టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు జోకాడు కాబట్టి, బాగా జోకాడు కాబట్టి ఒక మీడియా సంస్థ పెట్టుకొని మీడియా చేయాల్సిన పనులు చేయకుండా బ్రోకర్ పనులు చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పదవులు ఇచ్చిందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నేను అలా చెప్పే మనిషిని కాదు, పెద్ద మనిషిని, అందరికీ తెలిసిన విషయమే అది. ముందే తెలుసు అనమాట మనకి. ఈవిడికి కూడా చెప్పాడంట. ఇది అధికారంలోకి రాక ముందు రాసిన లెటర్ ఇది. అని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చేయడు. అది అంటే మనం టీటీడీ చైర్మన్గా కూడా మనం ఎంత బాగా పనిచేస్తాం అనేది ఈ లెటర్లోనే అర్థమవుతుంది. ఏదైనా రాబడి ఉంటేనే, అంతేగా ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జోకేవు, లేకపోతే ఎందుకు జోకుతాం మనం? ఇలాంటి వ్యక్తికి, అంటే నిస్వార్థంగా ఏ పని చేయడు, ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు రసికరాజా. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను. పెద్దలు, గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు బాధిత మహిళ సంతకం, ఆవిడ పేరు, విన్ బ్రాకెట్స్ అండ్ ద కాంటాక్ట్ నెంబర్. ఇది లెటర్ యొక్క సారాంశం. ఈ లెటర్ తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి? ఇన్ ఫస్ట్ ప్లేస్, ఒక వైదిక కుటుంబం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ స్త్రీని ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తి రిలేషన్షిప్లోకి వెళ్ళాడు ఆవిడతో. తప్పే ఉంది రిలేషన్షిప్లోకి వెళ్ళటంలో? రిలేషన్షిప్లోకి వెళ్ళటం తప్ప కాదు. రిలేషన్షిప్లోకి వెళ్ళి ఆవిడికి మాయమాటలు చెప్పి ఆవిడని లైంగికంగా వాడుకోవటమే కాకుండా అతను ఆవిడని ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి ఇబ్బంది? బూతులు తిట్టాడు, అనుమానపడ్డాడు. అండ్ తన కూతురికి ఇబ్బంది ఉందంటే కనీసం కూడా పట్టించుకోకపోగా తనను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తే దాన్ని కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా అని చెప్పాడంట. ఈ పుండాకోర్ అని చెప్పని ఈ లెటర్లో ఆవిడ డైరెక్ట్గా రాయకపోయినా సరే ఆవిడ మనసులో అలా ఉందని నేను ఈ లెటర్ చదువుతుంటే నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అనిపించవచ్చు. అలా అనుకోవద్దమ్మా మీరు, దయచేసి వ్యూవర్స్కి చెప్తున్నా. ఈ లెటర్ చదివినాక మీరు చాలా బూతులు తిరు, అలాని తిట్టుకోవద్దు. పెద్ద మనిషి ఆయన, ఇంకేడా పెద్ద మనిషి, బోర్డు బూతులు నాకు. టీటీడీ చైర్మన్, TV5, మిడ్ నైట్ మసాలా, కిచెన్లో కసకస, అడవిలో అరుపులు. This is an open request to the Honorable Chief Minister of ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వాళ్ళనా అండి? అంటే మీకు ఒక కన్సర్న్, అక్కడ తెలుగుదేశం పార్టీ స్టాంప్ క్లియర్గా ఉంది. మీ దాకా ఈ విషయం వచ్చినా మీరు అతన్ని అపాయింట్ చేశారా? ప్రతి ఒక్కళ్ళలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది ఖచ్చితంగా. మీ దాకా వచ్చిన తర్వాత కూడా మీరు అతన్ని అపాయింట్ చేస్తే ఇంతకు మించిన దైవ అపరాధం ఏమైనా ఉంటుందండి? ఒకవేళ మీ దాకా రాకపోతే ఇప్పుడు వచ్చిందిగా. ఈ బిఆర్ నాయుడు చేస్తున్న నిర్వాహకం మీరు చూడట్లేదా? మీ కంటికి కనిపించట్లేదా? మీరు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అతని మీద? ఎందుకని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అతను ఎందుకు రాజీనామా చేయించట్లా?
చిన్న చిన్న ఆఫీసర్లని, మన తిరుపతిలో మనుషులు చచ్చిపోతే అక్కడ ఉన్న లోకల్ ఎస్పీని వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళ మీద చిన్న చిన్న పోలీస్ ఆఫీసర్ల మీద వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ అసలు మేనేజ్ చేయాల్సిన మనమేమనం. ఎందుకు? మీడియా సపోర్ట్ రాదనా? ఇక ఇవన్నీ పక్కన పెట్టండి. మా అన్న ఉంటాడులే, మా అన్న నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లడ్డూకు సంబంధించి కల్తీ జరిగిందా లేదా అని తెలియని టైంలోనే బయటకు వచ్చి ఆ లారీ ఎక్కి యమా యాక్టింగ్ చేసేసాడు. అసలు దిక్కులే, అసలు ఎక్కడ కనపడట్లేదే. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ కనపడట్లేదేంటి సార్? మీరు ఏమైపోయారు మీరు? అంటే ఇది మనకి వినపడట్లే. అచ్చా, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన రిలీజు, ఆ పాటలో ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ ఇది హడావుడ్లో ఉన్నారా? మొన్న యాక్సిడెంట్ అయితే ఆ మనుషులు చచ్చిపోతే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అయిపోయింది, మళ్ళీ అయిపోయింది, డన్ 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 డన్. మనం సనాతని హిందూ కదా, అన్అపాలజెటిక్ సనాతని హిందూ కదా మనం. ఏంటి మాట్లాడట్లేదు? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ చైర్మన్గా అత్యున్నతమైన పదవి తీసుకున్న వ్యక్తి సరస సల్లాపాలు, కిచెన్లో కసకసలు, అడవిలో అరుపులు మనకి వినపడట్లేదా? ఇంకోసారి బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడొద్దండి. జనాలు నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జనాలు నవ్వుకుంటున్నారు సార్. మన యాక్టింగ్ చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని. అగైన్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతన్ని మీద యాక్షన్ తీసుకోండి. ఇంతకు మించిన, ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంతకు మించిన దిక్కుమాలిన ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవద్దు. మీరు వీడియోలు వస్తే అంటాడు, మళ్ళీ అతనే కరెక్ట్ అంటాడు, నేనే ఉన్నాను అంటాడు. ప్రశ్న మీద కాపీరైట్ స్ట్రైక్ వేశారు అంటే దాని అర్థం ఏంటి? ఈ వీడియోలో ఉంది నేనే అని చెప్పని క్లియర్గా శ్రేయస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ నుంచి కాపీరైట్ పడింది. ఏంటి? దిస్ కంటెంట్ బిలాంగ్స్ టు ద పర్సన్స్ ఇన్ ద కంటెంట్, ఈ కంటెంట్ అంట అతనిదంట. దాని మీద షార్ట్ కూడా చేసాం మనం. దాంట్లో ఆ కంటెంట్లో ఉన్న వ్యక్తిని నేనే అని చెప్పినప్పుడు ఎందుకు మీకు ఇవన్నీ ఓపెన్గా అడుగు చెప్తారు? నన్ను కాపీరైటెడ్ కంటెంట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ యువర్ వీడియో. ఎవరు కాపీరైట్ అండి? ఎవరికి సంబంధించిన వీడియో ఇది? కంటెంట్ ఓనర్ శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరిది? శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంటెంట్ ఓనర్ అంట, ఆ వీడియో ఓనర్ అంట ఆయన. అంటే ఆ వీడియోలో ఉన్నది ఏనే, అది నాకు సంబంధించిన వీడియో, అది కాపీరైట్ ఎత్తానని కాపీరైట్ స్ట్రైక్ వేసాడు. దాని అర్థం ఏంటి? అయితే ఒక మాట ఏఐ జనరేటెడ్ అని చెప్పండి, ఆ వీడియోలో ఉన్నది నేను కాదని చెప్పండి, లేదా ఆ వీడియోలో ఉన్నది నేనే అని చెప్పండి. ఈ దిక్కుమాలిన డిస్కషన్ ఏంటంటున్నా మళ్ళీ. అంటే కాపీరైట్ స్ట్రైక్ అయ్యగానే మేము అనుకుంటాం, మళ్ళీ రీఅప్లోడ్ చేసాం. మళ్ళీ ఈ పాటికి ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు నైట్ అయింది. ఇప్పుడు నైటు ఈ పాటికి ఇప్పటికి 35,000 వచ్చినాయి 4 గంటలకి. 4 అవర్స్, వితిన్ 4 అవర్స్ మళ్ళీ 25,000 వచ్చినాయి 4 అవర్స్లో. గంటకి 7,000 మంది చూస్తున్నారు, 6,000 మంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోలేదనుకోండి, మీకు అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే నైతికత లేనట్టే. ఒకవేళ లేదు, ఉంది, అడ్మినిస్ట్రేటర్ కాదు, పోనీ మంచి ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలన్నా సరే ఇన్నే. ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు మనుషులు చచ్చిపోతారు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు. ఏంటి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు? నుంచొని నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరమేం లేదు కూర్చొని అంటాడు ప్రెస్ మీట్లో. కూర్చోపెట్టి మా వాడు అంటాడు చూడండి, కూర్చోపెట్టి ప్రెస్ మీట్లో కూర్చోపెట్టి చెప్తున్నాడు, నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు, నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని శంషార్కి బిజినెస్ చేసుకో. ఎవడన్నమన్నాడు నిన్ను? అడుక్కుంటే వచ్చిన పదవి కదా అది. ఎవడన్నమన్నాడు?
బొక్క పకిరాదులు అందరికీ పదవులు ఇస్తాడు.